నా పేరు అశోక్ కుమార్, భద్రాచలం నివాసి. గత 60 సంవత్సరాల బట్టి భద్రాచలంలో నివసిస్తున్నాం. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో భాగంగా విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయిన తర్వాత కూడా ఈ భద్రాచలం ప్రాంతం అనేది జియో ట్యాగ్‌లో ఆంధ్రప్రదేశ్‌గా చూపిస్తా ఉంది. విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణలో కలిపామని చూపెడుతున్నారు. కాకపోతే ఎందుకంటే జియో ట్యాగ్‌లో ఈ భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే గత 2025 సంవత్సరంలో మా పాప నీట్ పరీక్ష రాసింది. నీట్ పరీక్ష రాసిన తర్వాత సీటు కూడా వచ్చింది. కాకపోతే ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అని చెప్పేసి, మేము తెలంగాణ నివసిస్తున్న మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అని చెప్పేసి సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇంకా భద్రాచలం అనేది ఆంధ్రప్రదేశ్లో చూపెట్టడం అనేది మాకు చాలా బాధాకరం. దాని మూలాన మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే మా కూతురుతో పాటు ఇంకా చాలా మంది విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ చాలా మంది కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు అలాగే కేంద్ర రాష్ట్రం కూడా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఈ భద్రాచలం ప్రాంతాన్ని అటు తెలంగాణ, ఆంధ్రాన అనేది ఒక నిర్ణయం తీసుకొచ్చి మా అందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. భద్రాచలం ప్రజలందరికీ నమస్కారం. భద్రాచలం పరిధిలో జనాభా లెక్కలకు సంబంధించి జనాభా గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక అవకాశాన్ని కల్పించింది. ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే టైంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది, వెబ్సైట్లో చూపిస్తుంది. ఆ విషయం మేము నోటీస్ చేసి గణనకు సంబంధించిన పై అధికారికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా పై అధికారికి తెలియజేశాం. అది టెక్నికల్ ఇష్యూగా దాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆ సైట్ ఆఫ్ చేశారు. ఆ సైట్ రెక్టిఫికేషన్ ఈ 2-3 రోజుల్లో పూర్తయిపోతుంది. పూర్తయిన సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పూర్తయిన వారికి కూడా ఆటోమేటిక్గా దాన్ని తెలంగాణకి చూపెడుతుంది. ఈ విషయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వారిని తెలంగాణలో చూపెడతారు. మీకు ఈ నెంబర్ ఇస్తా, నరేష్ అని. ఆయన ఎస్ఓ మనం దీంట్లో ఉంటాడు, ఎంఆర్ ఆఫీస్లో ఉంటాడు. ఆయన ఇది జియో కోఆర్డినేట్ చేయాల్సింది. ఓకే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే సాల్వ్ చేయాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్ టూరిజం పెడుతున్నా సరే, ఓకే.